ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ పెరగడం వల్ల, ఎక్కువ రెస్ట్ తీసుకోవడం వల్ల, యాక్టివ్‌గా ఉంటే గనక ఏదైనా మూవ్‌మెంట్స్ చేస్తూ గానీ, నడుము పట్టేయడం, పోస్చర్ చేంజ్ అవ్వడం వల్ల స్పైన్ కర్వేచర్ చేంజ్ అవ్వడం, ఇలాగ చాలా రీజన్స్ వల్ల సయాటికా అన్న ప్రాబ్లమ్ వస్తుంది. సయాటికా అంటే ఏంటి అనంటే, నడుం నొప్పి నడుం దగ్గర స్టార్ట్ అయ్యి, కింద వరకు రేడియేట్ కంటిన్యూయస్‌గా వస్తదనమాట. దాన్ని సయాటికా అంటారు. సో, ఇలాంటి సయాటికాకి ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేయాలి, సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ఎక్సర్‌సైజెస్ ఈ వీడియోలో చూపిస్తాను. మీకు గనుక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే, మీరు మీ థెరపిస్ట్ ఆర్ డాక్టర్ అడ్వైస్ మీదే ఎక్సర్‌సైజెస్ చేయండి. ఓకే? ఎక్సర్సైజ్ నంబర్ 1, బెడ్ మీద కానీ చైర్లో కానీ కూర్చుని ఉన్నప్పుడు బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకుని వెనకాల పిల్లో సపోర్ట్ తీసుకుని చైర్లోకి వెనక్కి కూర్చోండి. ఓకే, బ్యాక్ స్ట్రైట్, ఇలా జారబడి కూర్చుని మీడియం సైజ్ స్టూల్, చిన్న సైజ్ ఉండకూడదు, అలాగని మరీ పెద్దగా ఉండకూడదు, మీడియం సైజ్ స్టూల్ మీద కాలు ఇలాగా పెట్టుకోండి. ఓకే, పొట్ట ప్రెస్ అవ్వదు, ఫ్రీగా కూర్చుని ఉంటారు. పాదాన్ని మీ వైపుకి ఎంతవరకు లాగలరో నీని స్ట్రైట్గా మెయింటైన్ చేస్తూ పాదాన్ని మీ వైపుకి లాగి అలాగా మెయింటైన్ చేయండి. ఓకే, 1 2 3 4 5 అండ్ రిలీజ్. ఓకే, ఇలాగా చేయడం వల్ల ఈ వెనకాల పిక్క ఆర్ కాఫ్ రీజియన్లో ఇక్కడ నిద్రలో పట్టేయడం, నరం మెలిపెట్టినట్టు చాలా సివియర్ పెయిన్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై అవుతాయి. అండ్ నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా నర్వ్ రిలీజ్ అవుతుంది ఈ ఎక్సర్సైజ్ వల్ల. రిలీజ్, రిలీజ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్, సేమ్ సెట్టింగ్, బ్యాక్ స్ట్రైట్, కంఫర్టబుల్గా కూర్చుని మీడియం సైజ్ స్టూల్ మీద కాలు పెట్టుకుని పాదాన్ని మీ వైపు లాక్కోవాలి. ఇక్కడ వరకు సెకండ్ ఎక్సర్సైజ్, ఫస్ట్ ఎక్సర్సైజ్ లాగే. నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, సపోర్ట్ తీసుకుని మెల్లగా ఫ్రంట్ అండ్ బ్యాక్, కొంచెం ఫ్రంట్ అండ్ బ్యాక్. పొట్ట ఎక్కువగా ప్రెస్ అవ్వదు, కాలు కావాలంటే కొంచెం దూరం పెట్టుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ కాలు వెనకాల భాగం, సయాటికా అంటే బ్యాక్ నుంచి కింద వరకు కంటిన్యూస్గా వచ్చే పెయిన్ కదా, సో ఆ పెయిన్ అన్నది నర్వ్ రిలీజ్ అయ్యి మసిల్స్ స్ట్రెచ్ అయ్యి కొంతవరకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. సో దీంతో పాటు కనుక హాట్ ప్యాక్ ఆర్ హీట్ కనుక మీకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో ఆ రీజియన్లో పెట్టుకుంటే మసిల్స్ రిలాక్స్ అయ్యి సయాటికా ప్రాబ్లం చాలా మటుకు రెక్టిఫై అవుతుంది. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ అండ్ సెకండ్ ఎక్సర్సైజ్. నౌ థర్డ్ ఎక్సర్సైజ్, స్టూల్ అవసరం లేదు, వర్క్ ప్లేస్లో ఉన్నా కూడా చేసుకోవచ్చు. సేమ్ పొజిషన్, బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి, సపోర్టెడ్ సిట్టింగ్. అండ్ నౌ పాదాలు రెండు, మీకు వన్ సైడ్ పెయిన్ ఉంటే ఆ సైడ్ మాత్రమే చేయండి, లేకపోతే 2 సైడ్స్ చేయొచ్చు. పాదాలు రెండు పైకెత్తి అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. దీనివల్ల పాదం, కాఫ్ మసిల్స్, మీ థైకి బ్యాక్గా ఉన్న మసిల్స్, మొత్తం అన్ని మసిల్స్ బ్యాక్ నుంచి కింద టో వరకు అన్ని మసిల్స్ రిలీజ్ అవుతాయి. 3 సింపుల్ ఎక్సర్సైజెస్ మీరు బెడ్ మీద కానీ చైర్లో కానీ ఎక్కడన్నా కానీ కూర్చుని చేయొచ్చు. వెరీ సింపుల్ అండ్ ఈజీ ఎక్సర్సైజ్. నౌ ఫోర్త్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది టైం ప్రెగ్నెంట్ ఉమెన్ కూర్చునే ఉంటారు ఆర్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, పడుకుని ఉంటారు. ఈ పోస్చర్ చేంజ్ అవ్వడం, పొట్ట పెరగడం, మన వెయిట్ పెరగడం వల్ల హిప్కి ముందర ఉన్న మసిల్స్, థై ఫ్రంట్ మసిల్స్ అన్నవి కూడా టైట్ అవుతాయి అన్నమాట. ఇన్ కేస్ అక్కడ కనుక మీకు పెయిన్ ఉంటే, అంటే ఫ్రంట్ ఆఫ్ ది థై కనుక మీకు పెయిన్ ఉంటే ఈ లాస్ట్ ఎక్సర్సైజ్ తప్పనిసరిగా చేయాలి. సో దీనికి కావాల్సింది, ఆల్ యూ నీడ్ ఈజ్ 1 వాల్. సో మీకు ఎటు సైడ్ అయితే పెయిన్ ఉందో, ఫస్ట్ సపోజ్ ఇటు సైడ్ నాకు పెయిన్ అయితే ఆపోజిట్ హ్యాండ్ని వాల్కి ప్రెస్ చేసి మెల్లగా సపోర్ట్ తీసుకుని ఈ యాంకిల్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ యాంకిల్ని పట్టుకున్న తర్వాత జస్ట్ యాంకిల్ని హిప్కి టచ్ చేయడానికి ట్రై చేయండి, ఆర్ యూ కెన్ జస్ట్ స్వింగ్ ఇట్ లైక్ దిస్. ఇలాగ ఫ్రంట్కి బ్యాక్కి స్వింగ్ చేయండి కాల్ని. ఓకే, సో మీరు ఊగిపోకూడదు, మీ మూమెంట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉండకూడదు, ఓన్లీ కాలు మాత్రమే ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకోవాలి. అండ్ కంపల్సరీ ఆపోజిట్ సైడ్ హ్యాండ్ సపోర్ట్ వాల్కి కంపల్సరీ ఉండాలి, బికాస్ ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ ఫోర్త్ ఎక్సర్సైజ్కి వాల్ సపోర్ట్ అన్నది కంపల్సరీ. సో ఈ 4 ఎక్సర్సైజెస్ కనుక మీరు చేస్తే సయాటికా ప్రెగ్నెన్సీలో కనుక మీకు వచ్చినట్లయితే కంపల్సరీ మీకు రిలీఫ్ ఉంటుంది, రెక్టిఫై అవుతుంది. ఇది ఓన్లీ ప్రెగ్నెన్సీయే కాదు, పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ రిడక్షన్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. అండ్ అదే కాకుండా ఎల్డర్లీ పీపుల్, రీసెంట్గా సయాటికా వచ్చింది అన్న వాళ్ళు కూడా కొంచెం ట్రై చేసి చూడొచ్చు. ఇన్ కేస్ పెయిన్ రిలీఫ్ ఉంటే ఎక్సర్సైజెస్ ఇంట్లో కంటిన్యూ చేయండి. సో
ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీలో సయాటికా మీ ప్రాబ్లం అయితే ఈ 4 సింపుల్ ఎక్సర్సైజెస్తో మీరు వీటిని ఇంట్లోనే మేనేజ్ చేసుకోవచ్చు అండ్ రెక్టిఫై చేసుకోవచ్చు. ట్రై చేసి ఎఫెక్ట్ ఎలా ఉన్నది అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. This is Dr. Krishnapriya, physiotherapist from KP's R Health, helping you to help yourselves. Thank you.